మీ అందరికీ తెలుసు, నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అశోక్ అనేటటువంటి ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిప్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ కూడా ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు గన్మెన్స్కి ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు 50,000 రూపాయలు 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబుని కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు ఇది. బై 2:30 ఆ టైంలో ఈ 5 ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్, కస్టోడియన్ అండ్ డ్రైవర్, సార్ మాకు ఎవరు ఆ ఇద్దరు రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే, దెన్ మేనేజరు వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడని. దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, జరిగినది దానవాయిపేట బ్రాంచ్ 1 టౌన్లో కాబట్టి 1 టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి 3 టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు. సో ఇమీడియట్ డిఎస్పి తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకొని వెంటనే నాకు చెప్పడం జరిగింది. ఇతర ఉన్నతాధికారులు, మా ఐజీ సాబ్, ఏలూరు అశోక్ కుమార్ సార్, వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయిన కారణంగా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్. ఇటీవల కాలంలో మనం కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక 5 టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాం. ఇతను ఎలా పోయాడు, ఒక వైట్ కారులో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కారుని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు, ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక 2 వీలర్ మీద బయలు, ఇదంతా మాకు తెలియదు. బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము, వాడికి ఉండే కాంటాక్ట్స్, వాడు రాజమండ్రిలో ఉండే అక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము, అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము. సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనేదాన్ని కూడా ఐడెంటిఫై ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడుతూ ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని 0 డౌన్ చేసి ఆయన పట్టుకున్న తర్వాత హీ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్ సెల్ఫ్. ఆ వెహికల్స్ వదిలేడు, ఆ సూట్ కేసులన్నీ వదిలేశాడు, వేరే సూట్ కేసు పట్టుకున్నాడు. ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రంతా వ్యయ ప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది.